హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సెక్స్ నిపుణులు డాక్టర్ అస్కారి ఎండి యునాని. సార్ని అడిగి చాలా విషయాలకు పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, మనం లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా స్పందన వచ్చింది. చాలా వచ్చింది, చూశానమ్మా. నేను చాలామంది కామెంట్స్ కూడా చేశారు. అయితే అందులో నేను చాలామంది చేశారు, బట్ నేను అందులో కొన్ని టాప్ 5 సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ది, అంగం సైజు ఎంత ఉంటే స్త్రీ సుఖపడుతుంది? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారి ఎండి యునాని. ఇక్కడ కామెంట్లో క్వశ్చన్ ఏంటంటే, అంగం సైజ్ ఎంత ఉంటే ఒక అమ్మాయి సుఖపడుతుంది, స్త్రీ సుఖపడుతుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, నేను ముక్కుల గురించి మాట్లాడతాం. ఫస్ట్ మనం నీ ముక్కు ఒక సైజు, ఓకే, మా కెమెరామ్యాన్ ఒక ముక్కు ఒక సైజు, ఓకే, నా బ్యాక్ సైడ్ ఉన్న కెమెరామ్యాన్ ఒక ముక్కు ఒక సైజు, ఓకే, నా ముక్కు ఒక సైజు. ఓకే, అందరం గాలి పీల్చుకుంటున్నాం, అందరు శ్వాస పీల్చుకుంటున్నాం, ఓకే, అందరం ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే ప్రతి మగవాడి అంగం సైజు డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ప్రతి మగవాడు చిన్న అంగం ఉన్నా పెద్ద అంగం ఉన్నా తన పార్ట్నర్కు సుఖపెడతాడు. దాంపత్య జీవితం అప్పుడే సఫలం అవుతుంది కదా. అంతే. ఇప్పుడు ఎంత అంగం ఉంటే సుఖపడుతుందని చాలామంది అడుగుతుంటారు, కానీ నేను ఒక్కటే దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు నా ఏళ్ళు చూడమ్మా సార్, 1, 2, 3 ఇంచులు. ఓకే, ఈ 3 ఇంచుల అంగం ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుంది. 3 కన్నా 4, 5, 6, 7 ఉందనుకో, సుఖపడుతుంది. ఇక్కడ అంగం సైజ్ని బట్టి ఒక స్త్రీ సుఖపడటం కాదు, ఎంతసేపు సెక్స్ చేశాడు, ఏ ట్రిక్తో సెక్స్ చేశాడు, ఆమె భావి ప్రాప్తి కలిగే వాడికి సెక్స్ చేశాడా లేదా అనేది ఇక్కడ వాదన. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, ఒక క్రికెట్ ఆటగాడు, చిన్న బ్యాట్, ఓకే, సెంచరీలు కొడతాడు. హైట్ ఉన్న ఆటగాడు, పెద్ద బ్యాట్, 4-5 రన్లకే అవుట్ అయిపోతాడు. అంతే కదా. కొంచెం డక్ అవుట్, 0 మీద అవుట్ అవుతాడు. పిచ్ మీద ఎంతసేపు ఉన్నాము అనేది ఇక్కడ లెక్క. ఓకే, ఎంత బ్యాట్ అనేది బ్యాట్ లెక్క కాదు ఇక్కడ. బ్యాట్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కత్తి చిన్నగా ఉంటుంది, పెద్ద పెద్ద సొరకాయలు కోసేస్తుంది. అంగం ఇక్కడ పదే ఏం చెప్తానంటే, నేను చెప్తానే ఉన్నాను, ఒక అంగంలో గట్టితనం నిలక్కడ ఆమె సుఖపడే వరకు ఉండాలి. ఆమె సుఖపడుతుంది, సుఖప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ఎంతసేపు సుఖపడుతుందని చాలామంది ఇప్పుడు భయపడుతుంటారు. సెక్స్కి వెళ్ళాలంటే మా ఆవిడకు వచ్చే టైము, లేదా మా పార్ట్నర్కి వచ్చే టైం, మా బాస్తో సెక్స్ చేస్తున్నాను, ఆమె నాకు ఏమనుకుంటుందో, నాకు తొందరగా వెళ్ళిపోతుందేమో. పెద్ద అంగాలు ఉన్నా కూడా కొత్త ఆమె పిలిచే వరకు భయం వేస్తుంది. అరే, ఆమె సుఖపడుతుందో లేదో, సుఖప్రాప్తి కలుగుతుందో లేదో, ఆమె ఆరోగ్యం కలగకపోతే నాకు ఇబ్బంది వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది అని ఒక భావించుకుంటాడు మగవాడు. ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ సైజ్ని బట్టి సుఖపెట్టలేము. సైజ్ కాదు మ్యాటర్ ఇక్కడ. ఓకే, ఆమె సుఖపడే వరకు ఒక మగాడి అంగంలో నిలకడ గట్టితనం ఉండి తీరాలి. అది దీనికి ఒక చిన్న సైంటిఫికల్లీ ఏంటంటే, ఇక్కడ ఇలా ఉన్న అంగము ఇలా లేచింది అనుకోండి, దీంట్లో ఏది కరెంట్ రాలేదు, బండరాయి రాలేదు, ఏది రాలేదు, మెత్తగా ఉన్న అంగము ఇలా గట్టిగా రౌతులాగా రాడులాగా నిలబడింది కదా. దీంట్లో బ్లడ్ వచ్చింది, బ్లడ్ వచ్చి దీంట్లో ఆగింది. దీంట్లో నిండిన తర్వాత వెనకాల లాక్ అయిపోతుంది, ఇక్కడ ఆగింది. ఇక్కడ బ్లడ్ వచ్చి దీంట్లో రిటైన్ అయిపోయింది. ఇది సస్టైన్డ్, ఇంత గట్టిగా ఉంది. ఇలా మనం సెక్స్ చేస్తున్నాం అనుకోండి, ఇలా సెక్స్ చేసేటప్పుడు మనం ఇప్పుడు రాపిడి లోపల యోనిలో రాపిడి చేస్తున్నాం కదా, వాళ్ళకు లోపల ఉన్న జీ స్పాట్ ఏది ఉంటుందో, ఓకే, ఆ ఏరియాలో సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. మన అంగం పై భాగం గ్లాన్స్ ఉంటుంది, మొండం, ఈ కట్టు ఉంటుంది, ఆ కట్టు పై భాగంలో రాపిడి చేస్తుంటుంది. రాపిడి చేసే వరకు మనకి ఎలా వీర్యం బయటకు వస్తుంది, వాళ్ళు కూడా సుఖప్రాప్తి, భావి ప్రాప్తి చెందుతారు. డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి. కొందరు తొందరపడతారు, కొందరు స్త్రీలు తొందర డిశ్చార్జ్ అవుతారు, ఆర్గజం కలుగుతుంది, కొందరికి కొంచెం లేట్గా అవుతుంది. సరే, ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. ఇప్పుడు వాళ్ళకి జీ స్పాట్ అనేది టచ్ కావాలంటే అది కొంతమందికి లోపలికి ఉంటుంది, కొంతమంది బయటకు ఉంటుంది అని అంటున్నారు. అందుకే సో సైజ్ అనేది మంచి క్వశ్చన్ అమ్మా. అస్సలు జీ స్పాట్ అంటూ ఏది లేదయ్యా, అంతేనా? తప్పు. జీ స్పాట్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ చేయదు. ఇప్పుడు ఇది అంగం 3 ఇంచులు ఉంది అనుకబ్బా, 3 ఇంచులు ఉంది అందం.
యోని ముందు భాగమే సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి ఇక్కడ. ఎస్. మనం ఇప్పుడు లోపల అంగం పెట్టాం కదా, ఈ భాగంలో ఇంతవరకే సెన్సిటివ్. ఇంకా లోపలికి పోయిందని అంగం సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి అక్కడ. అంటే అక్కడ పెట్టిన లోపలికి అంగం లోపలికి పోయినా కూడా వాళ్ళకి ఎక్కువగా జోష్ ప్లెజర్ కలగదు. కాబట్టి ముందు భాగం ఇంత భాగమే. ఓకే. ఈ భాగంలో మనం ఎప్పుడు రాపిడి చేస్తాం, వాళ్ళు మన అంగం ముందు భాగం బుల్లెట్ ఉంటుంది కదా, ఆ కట్ ఇక్కడ పై భాగంలో యోని పై భాగంలో రాపిడి ఎప్పుడు చేసుకుంటుందో అక్కడ బాగా రాపిడి ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని ఎలా అంటే లోపల ఒక ప్రెషర్ కలుగుతుంటుంది, వాళ్ళ బ్రెయిన్లో సుఖం కలుగుతుంటుంది. ఇంకా చేయాలి ఇంకా చేస్తుండాలి అలా చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకు భావి ప్రాప్తి కలుగుతుంది. ఆమె ఇంకా కావాలనుకున్నప్పుడు మనకు వీర్యం వెళ్ళిపోయింది అనుకో, అక్కడ అసంతృప్తి, శృంగారంలో అసంతృప్తి. ఎస్, అక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ టైమింగ్ గురించి, మగాళ్ళ టైం గురించి మాట్లాడతారు, స్త్రీల టైం గురించి ఎవరు మాట్లాడలేదు. 2500 మంది ఇండియాలో 2500 మంది మహిళల స్త్రీల మీద వాళ్ళకి ఎంతసేపులో భావి ప్రాప్తి కలుగుతుందని ఒక సర్వే జరిగింది, ఒక స్టడీ. ఓకే. చాలామంది 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది అన్నారు. ఓకే. అంత టైం మగాడికి ఏది లేదు కదా. లేదు. కాబట్టి సెక్స్కి 3 భాగాల్లో పంచుకోవాలి. ఫస్ట్ ఫోర్ ప్లే చేయాలి. ఎస్. ఫోర్ ప్లే అంటే ఏంటిది? టచ్, టాక్, మంచిగా ప్రేమైన, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ బుగ్గ ఎలా ఉంది చూడు, నీ 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 బాడీ ఎలా ఉంది చూడు, వాళ్ళకు ప్లెజర్ కలుగుతుంటారు, వాళ్ళు మూడ్లో వస్తుంటారు. అంటే మాటలతోటి, మాటలు టాక్ ఫస్ట్, దాని తర్వాత టచ్. ఓకే. చిన్నగా టచ్ చేసుకుంటూ వచ్చి నెమ్మదిగా వాళ్ళ బూబ్స్కు, వాళ్ళ మెడ మీద, వాళ్ళ తొడల మీద, వాళ్ళ నడుము మీద, యోని చుట్టుపక్కల చిన్నగా చెయ్యి ఎలా చేసుకుంటూ పోతుంటే ఓ 10-15 నిమిషాలు చేసుకుపోతే మన అంగం కూడా రెడీ అవుతాం, మనం కూడా వాళ్ళు కూడా రెడీ అవుతారు. ఇప్పుడు మనం పెంక పెట్టంగానే అట్లేయం కదా, ఆ పెంక బాగా వేడైన తర్వాత నీళ్ళేసి చూస్తాం, సర్రని వచ్చినప్పుడు అప్పుడు మనం అట్లేయటం. ఇది కూడా ఒక స్త్రీ బాగా మూడ్లో రావాలి, సింగ్లో రావాలి, ఇప్పుడు పెడితే బాగుంటుంది, లోపల ఇప్పుడు పెడితే బాగుంటుంది అన్నప్పుడు అంత ప్రేరేపించిన తర్వాత అప్పుడు అంగం పెనిట్రేట్ చేయాలి, ప్రవేశపెట్టాలి అంగానికి, యోనిలో. అప్పుడు మూడ్లో ఉంటారు, పీక్లో ఉంటుంది. కాబట్టి ఇలా సెక్స్ చేస్తూ వాళ్ళకు కూడా డిశ్చార్జ్ అవుతుంది, ఆర్గజం కలుగుతుంది, మనకు కూడా ఎజాకులేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మగవాడికి ఉండాల్సిన సైజ్ ఎంత మినిమం? సైజు ఎరెక్షన్ అయిన తర్వాత 5-5.5 ఇంచులు ఉంటే చాలు. మోర్ దాన్ 3 ఇంచెస్ ఉన్నా చాలు. ఇప్పుడు ఈ 3 ఇంచ్ ఉంది కదండి, 3 ఇంచులు ఉంటే చాలు. మోర్ దాన్ 3 ఇంచులు ఉంటే చాలు. 5 ఇంచులు ఉన్నా చాలు. ఏం కాదు. 3 ఇంచ్ లోపట ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓకే. అంతే తప్ప సైజ్ మ్యాటర్ కాదు. చాలామంది ఇంకోటి చెప్తాను, సైజ్ చిన్నగా అవ్వచ్చు, పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా అవ్వచ్చు. దాని కారణాలు ఏంటంటే, అంటే ఇప్పుడు పుట్టినప్పుడు అంటే ఒక సడన్ ఏజ్ ఆఫ్ వరకు ఆగిపోతుంది కదా బాడీ పార్ట్స్ అనేవి. 19 వరకు మన జననాంగాలన్నీ పెరుగుతాయి. పెరిగింది 6 ఇంచులు ఉంది అంగం. అతిగా హస్తప్రయోగం బాగా చేసుకుంటున్నాం మనం. అంటే మళ్ళీ తగ్గడం కూడా ఉంటుంది సార్ ఇందులో. హస్తప్రయోగం అతిగా చేసే వాళ్ళలో ఇప్పుడు 6 ఇంచుల అంగం ఉందనుకో, 4 ఇంచులకు రావచ్చు, 2 ఇంచులు కూడా తక్కువచ్చు. మళ్ళీ ఎట్లా సార్ మరి అని చెప్తున్నా. అక్కడ ఏమవుతుందంటే బాగా చేసేవారు డీజనరేటివ్ చేంజెస్ వస్తాయి. ఇక్కడ సెల్స్ అన్ని కుచించుకుపోయి, రక్తనాళాలు కుచించుకుపోయి, అక్కడ మజిల్స్ ఎట్రాఫీ వచ్చేసి సైజ్ తగ్గొచ్చు. ఆ తగ్గిన సైజు పెంచుకోవచ్చు, లేని సైజ్ మాత్రం రాదు. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ వాడికి చిన్న సైజు ఉందనుకో, పుట్టుకతోనే ఆ సైజు పెరగదు. కానీ పెద్దగా ఉన్న సైజు చిన్నగా అయినా, దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అయినా మళ్ళీ ఆ సైజు వస్తుంది. యునాని మందులతో పైన పూతలు ఉంటాయి, కొన్ని తిలాలు ఉంటాయి, తైలాలు ఉంటాయి. అవి మళ్ళీ ఆ మందులు పెట్టే వరకు ఆ సైజు, ఆ గర్త్ అంటే సర్కంఫరెన్స్ 2 తిరిగి వస్తాయి. ఆ పవరు, ఆ స్టెమ్న అన్నీ తిరిగి వస్తాయి. చెప్పాను కదా, ఇక్కడ సైజు మ్యాటర్ కాదు. ఒకవేళ మీకు హస్తప్రయోగం చేసి మీ సైజ్ పాడు చేసుకున్నారనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, కొందరు 13 నుంచి అంటే వీర్యం వెళ్ళక ముందు నుంచి కొట్టుకుంటున్నారు కొందరు. అయితే ఈ మధ్యకాలంలో వీర్యం వెళ్ళట్లేదు, అప్పుడే కొట్టుకుంటున్నారు. జననాంగాలు పెరిగే వయసు ఏం తెలుసా? 13 నుంచి 19 సంవత్సరాల వరకు మన జననాంగాలు పెరుగుతుంటాయి. అప్పుడు మనం సెక్జువల్ యాక్టివిటీ ఉండకూడదు,
హస్తప్రయోగం కూడా ఉండకూడదు. ఓకే. ఎందుకంటే ప్రకృతి తన పని చేసుకుంటూ పోతుంది, మన శరీరానికి డెవలప్ చేస్తుంది, మన ఆర్గన్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి. అప్పుడు దాంట్లో ఏలు పెట్టాం, అప్పుడు ఏలు పెడితే గెలకడం మొదలు పెట్టాం అనుకోండి, అవి పూర్తిగా గ్రోత్ కాకుండా ఆగిపోతాయి. ఓకే. అర్థమైంది కదా మీకు? అర్థం. హస్తప్రయోగం ఇప్పుడు గవర్నమెంట్ ఏజ్ ఎందుకు, మనం చిన్న 21 years లోపల సెక్జువల్ యాక్టివిటీ ఉండకూడదని మగాడికి పెళ్లి కూడా 21 పెట్టింది, అంతే కదా గవర్నమెంట్ విధించింది. కాబట్టి మనకు కూడా 20-21 వరకు సెక్జువల్ యాక్టివిటీ కాకుండా హస్తప్రయోగం లాంటి చెడు వ్యసనానికి గురి కాకుండా, అలవాటు చేయకుండా, పని చేయకుండా ఉంటే మన రణాంగాలు మొత్తం పెరుగుతాయి, మళ్ళీ అంగం లావుగా దొడ్డుగా గట్టిగా ఉంటుంది. అలా కాకుండా మనం మధ్యలోనే 13 yearsకు మొదలు పెడితే టీనేజ్ ఉండే హస్తం బాగా హస్తంతో అంగానికి వాడుకున్నప్పుడు అంగం ఆకారం పాడైపోద్ది, అంగం సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అలాగే అంగం లోపల ఉన్న కొన్ని కణాలు పాడైపోయి అంగం లోపల ఎండోథెలియల్ టిష్యూస్ ఉంటాయి. ఓకే. ఆ దాంట్లో వాపు కూడా వచ్చి ఎండోథెలియల్ ఈడి కూడా రావచ్చు. ఇక్కడ ఉన్న రక్త మార్గాలు అన్ని బంద్ అయిపోయి, రహదారులు బంద్ అయ్యి ఆర్టరియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఇక్కడ ఉన్న లాకింగ్ సిస్టమ్ పాడైతే వీనోజెనిక్ ఈడి రావచ్చు. ఇన్ని రకాల సమస్యలు రావచ్చు. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో సైజ్ తగ్గొచ్చు, టైమింగ్ తగ్గొచ్చు, సెన్సిటివిటీ పెరగవచ్చు, కాన్ఫిడెన్స్ తగ్గొచ్చు. ఈ అన్నిటికీ యునానిలో శాశ్వత నివారణ, పక్కా ట్రీట్మెంట్. ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ ఆ సైజ్ వచ్చేస్తుంది, ఆ పవర్ వచ్చేస్తుంది, ఆ టైమింగ్ వచ్చేస్తుంది. యునాని మందులతో కోతలు లేకుండా, సర్జరీ లేకుండా, ఏ పథ్యం లేకుండా యునాని మందులతో ఇట్లాంటి సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, అంటే ఇప్పుడు సైజు మ్యాటర్ కాదు, టైమింగ్ ఇంపార్టెంట్ అని సార్ ఇంత క్లియర్గా చెప్పారు. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్.